హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో పులుసు కూరల్లోకి ఒక పొడిని తయారు చేసి చూపించబోతున్నాను. ఈ పొడి వేయడం వల్ల కూర రుచిగా ఉండడమే కాకుండా చిక్కగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేసేయకుండా చూసేద్దాము. దీనికోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుండ్లు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల అన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయి. అలాగే ఇవి వేయించేటప్పుడు కొంచెం రంగు మారి మంచి వాసన వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, వీటితో పాటు పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. మెంతులు తక్కువగానే వేసుకోవాలండి, లేదంటే ఎక్కువ వేయడం వల్ల ఈ పొడి చేదనేది వస్తుంది. అలాగే ఇవేమీ మాడకుండా మనము లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 6 నుంచి 7 వరకు వెల్లుల్లిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పొడి చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు బాగుంటుంది. మనం చేసే కూర క్వాంటిటీని బట్టి ఈ పొడి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువ చేసుకుంటే 2-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. చిక్కటి గ్రేవీతో పాటు మంచి రుచినిచ్చేటటువంటి ఈ పొడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.